అంటే కర్మ మార్గము, కర్మలు చేయాలి. ఆ కర్మలను ఏం చేయాలి? ప్రతి కర్మని సత్కర్మగా మార్చాలి. సత్కర్మగా మార్చాలి. పెద్ద కష్టమేం లేదు. మంచిగా ఉండటానికి, మంచిగా చేయటానికి మన వంతుగా కష్టమేం లేదు. సమాజపరంగా చాలా కష్టం. మనం మంచి చెప్పినా కూడా వాళ్ళు తీసుకోరు. అందులో ఏదో ఒక వాక్యం వింటారు. మనం అంతా చెబితే ఆ వాక్యం దైవం కన్నా జ్ఞానం గొప్పదనంగా పక్కన అటుది ఇటుది పోయిద్ది. భక్తి కాదు, భక్తి కాదు, భక్తి కాదు, ఇటు ఏడో చదువుతున్నాడు ఆ వాక్యం కొడుతుంటారు. అట్లాంటివి కూడా మనం పట్టించుకోవాల్సిన పని ఏమీ లేదు. మంచి సత్కర్మల వైపు ఉందాం. మనిషిలోనే దైవత్వాన్ని చూద్దాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఇక్కడ కూడా దర్శిద్దాం. సరే, మనం పుట్టినప్పుడు పెరిగినప్పుడు మనం ఆ భక్తి మార్గంలో ఉన్నాం కాబట్టి దాన్ని కాదనొద్దు. అక్కడికి వెళ్ళండి. అక్కడ 5% ఉంటే మనలో మనం 95% ఉండాలి. అక్కడ 10% ఉంటే చాలు, మనలో మనం 90% ఉండాలి. ఎందుకంటే ఈ విద్యలన్నీ కూడా 20 సంవత్సరాల లోపు నేర్చుకోవాలి. మన కర్మకాలి ముసలోళ్ళు అయిన తర్వాత, కష్టాలు వచ్చిన తర్వాత